విజయవాడ భవానీపురం పోలీసులకు ఏపీ హైకోర్టు ఒక బిగ్ టార్గెట్ పెట్టింది. జంతు ప్రేమికులు వేసిన పిటిషన్ తోటి పోలీసులకు సవాల్గా మారింది. ఈ నెల 16న అక్రమంగా తరలిస్తోన్న 195 గోవులని పోలీసులకు అప్పగించారు. జంతు ప్రేమికులు తరలిస్తున్న వారిపై కేసులు పెట్టలేదని జంతు ప్రేమికులు ఆరోపణలు చేస్తున్నారు. గోవులను కూడా వదిలేశారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఎక్కడున్నా ఆ గోవుల్ని తెచ్చి కోర్టు ముందు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. జంతువులపై నమోదైన తొలి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా ఇదే అవుతుంది. హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పోలీసులు నిబంధనలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించింది. గోవులు ఎక్కడున్నాయని, వాటి ఆరోగ్య పరిస్థితిపై రిపోర్ట్ అడిగింది కోర్టు. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. రేపు ఇదే కేసుపై మరోసారి విచారణ చేపట్టబోతోంది కోర్టు.